సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ కమిటీ అధికారులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణ వేగవంతం చేసిన కమిటీ దీనిపై నివేదికను సిద్ధం చేయనుంది. రైట్గా సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, దీపిక, సింహాచల క్షేత్రంలో జరిగిన ఘటనకి సంబంధించి త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగిస్తూ ఉంది. నిన్న కూడా సింహాచల క్షేత్రంలో సంఘటనా స్థలాన్ని త్రిసభ్య కమిటీ మెంబర్స్ అంతా కూడా సందర్శించి సంఘటనా స్థలంలో ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళంతా నిర్ధారించే పనిలో చాలా మంది దగ్గర నుంచి రిపోర్ట్ అయితే మాత్రం తీసుకున్నారు. ఇంకా ప్రస్తుతం నేను ప్రభుత్వ అతిథి గృహం దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే నగర పోలీస్ కమిషనరు, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా లోపల కమిటీ సభ్యులతో భేటీ అయ్యి కొంత నివేదికనైతే ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక సింహాచలం ఘటన మీద ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన త్రిసభ్య కమిటీ ఏదైతే 3 మెన్స్ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీ యొక్క విచారణ కొనసాగుతుందో, నిన్న కాంట్రాక్టర్స్ నుంచి కానీ లేకపోతే దేవస్థానం అధికారుల నుంచి కానీ చాలా కీలకమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు తీసుకున్నారు. కొంతమంది అక్కడ ఇచ్చిన సమాచారం మేరకు అతి కొద్ది రోజుల్లోనే ఆ గోడ నిర్మాణం అనేది జరిగింది. అలాగే మాస్టర్ ప్లాన్స్ లో మార్పులు ఏమైనా జరిగాయా, అసలు ఈ ప్లాన్ అప్రూవల్స్ ఎవరిచ్చారు, ఈ పనులు చేయమని ఎవరు పురమాయించారు అన్న దాని మీద కమిటీ సభ్యులు ప్రధానంగా వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని అయితే తీసుకుని దాని మీద ఒక ప్రిలిమినరీ నోట్ను సిద్ధం చేసి ఉంచారు. 72 hours లో ఈ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులతో పాటు మరికొంతమంది అక్కడ సింహాచలం చందనోత్సవంలో ఏదైతే కమిటీస్ ని గవర్నమెంట్స్ నుంచి కాన్స్టిట్యూట్ చేశారో, అంటే ఉత్సవ కమిటీలని, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. అలాగే అక్కడ మొత్తం జరిగిన సిసి ఫుటేజెస్ కానీ లేకపోతే క్యూ లైన్స్ యొక్క ఆ వ్యవస్థ ఎలా ఉంది అన్న దాని మీద కానీ లేకపోతే మొత్తంగా అక్కడ ఉన్న వీడియోస్ కానీ అట్లన్నింటినీ కూడా ప్రస్తుతం 3 మెన్స్ కమిటీ పరిశీలిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్న నివేదికలు సైతం తీసుకుని వాళ్ళంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక నిన్న మీడియా ముఖంగా త్రిసభ్య కమిటీ చెప్పిన మాట ఒకటి, అక్కడ ఖచ్చితంగా లోపాలు, వైఫల్యాలు జరిగాయి, వాటిని మేము గుర్తించాం, నిర్ధారించే పనిలో ఉన్నాం. మరి ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయి సమాచార సేకరణ జరిగిన తర్వాత వాటిని నిర్ధారించే పనిలో ఉన్నాం. కేవలం అక్కడ అతి కొద్ది రోజుల్లో, అంటే 6 రోజుల్లో గోడ నిర్మాణం చేసిన నేపథ్యంలోనే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నాము. మరొకసారి రీవెరిఫికేషన్ కూడా చేస్తాము సంఘటనా స్థలాన్ని. అయిన తర్వాత అయితే మేము గవర్నమెంట్ కి ఇచ్చేదానికి వేగవంతంగా ఈ చర్యలను అయితే పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే పూర్తి స్థాయిలో సింహాచలం కొండ మీద జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే ప్రసాదం స్కీమ్ కింద జరిగిన అభివృద్ధి పనులు, చందనోత్సవం కోసం చేసిన ఏర్పాట్లు, వీటిలన్నింటి మీద కూడా సమగ్ర నివేదికని మరొక నెల రోజుల్లో మేము గవర్నమెంట్ ముందు ప్రొడ్యూస్ చేస్తామని కూడా త్రిసభ్య కమిటీ అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ అతిథి గృహంలో 3 మెన్స్ కమిటీ ఇంకా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అధికారులంతా కూడా భేటీ అయ్యారు. అధికారులతో పాటు మొత్తం ఈ ఉత్సవ కమిటీ ఎవరెవరున్నారు, కాంట్రాక్టర్స్ ఎవరెవరున్నారు, అక్కడ సింహాచల చందనోత్సవంలో ఏవైతే పనులు చేయించారంటే క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణలు కానీ, అక్కడ మరామత్తుల పనులు, అలాగే గోడల నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు, ఇట్లా అన్ని పనులకి సంబంధించి ఎవరెవరు కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎవరెవరికి ఇచ్చారు, అలాగే ఆ కమిటీలు ఎవరైతే పర్యవేక్షించారు, దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లతో పాటు అందరినీ కలిపి ఇక్కడ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్తుంది ఒకటే మాట, వైఫల్యాలు, లోపాలు ఖచ్చితంగా జరిగాయి, వాటిని అయితే గుర్తించాము. అవి ఎందుకు జరిగాయి, ఎవరు వాటిని ప్రోద్బలించారు అన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా ఒక సమాచారం అయితే రావాల్సింది. దాన్ని కూడా ఇవాళ సాయంత్రం లోపు తీసుకుని మేము ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామనేది అయితే త్రిసభ్య కమిటీ తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ అతిథి గృహంలో ఇంకా త్రిసభ్య కమిటీ అధికారులతో భేటీ అయ్యి సమాచారాన్ని అయితే సేకరించే పనిలో ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం జిల్లా కలెక్టర్స్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్స్ దగ్గర నుంచి ఈ ఉత్సవాలకి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవ కమిటీలో ఉన్న అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని త్రిసభ్య కమిటీ ముందు వాళ్ళంతా కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పూర్తిగా అధికారుల తర్వాత ఇంకా ఒక్కొక్కరిని కూడా ఎవరైతే దీనికి బాధ్యులుగా భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి త్రిసభ్య కమిటీ అయితే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అయితే సేకరిస్తుంది. మొత్తానికి ప్రిలిమినరీ రిపోర్ట్స్ లో వైఫల్యాలు, లోపాలు ఉన్నట్లుగా గుర్తించామని చెప్పేసి అని అంటున్నారు. అయితే నిర్ధారించాల్సిన పని కోసం మరొకసారి రీవెరిఫికేషన్ కూడా చేయాలని అభిప్రాయపడుతున్నామని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక సింహాచలం చందనోత్సవంలో జరిగిన వైఫల్యాల మీద త్రిసభ్య కమిటీ అయితే విచారణ వేగవంతం చేసింది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.